కాళేశ్వరంపై సిబిఐ విచారణకు నిరసిస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, మండలి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏం చెప్తున్నారు? మొత్తానికి సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో అటు కేటీఆర్ భేటీ కాబోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గన్ పార్క్లో ఉన్నాం. కాసేపటి క్రితమే శాసన మండలి వాయిదా పడింది. సో శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ను చించి శాసన మండలి చైర్మన్ మీద కూడా చించి వేసిన పరిస్థితి. ప్రస్తుతం శాసన మండలి నిర్వాధిక వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంతా కూడా గన్ పార్క్ చేరుకుని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సిబిఐ ఎంక్వైరీని విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాళేశ్వరం ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైంది, కేసీఆర్ మీద నీళ్లు ఇచ్చిన కేసీఆర్ మీద కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి కుట్ర చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇక్కడ గన్ పార్క్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఎమ్మెల్సీలు కూడా మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు, ఒకవైపు యూరియా సమస్య ఉంది, మరొక వైపు ప్రతి ఇంట విషజ్వరాలతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నటువంటి సందర్భం ఉన్నారు. విద్యార్థుల సమస్యలున్నాయి, యువకుల సమస్యలున్నాయి, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే శాసనసభ శాసన మండలి జరుగుతున్నటువంటి సందర్భంగా మా సమస్యలు చర్చించబడతాయి, మాకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా శాసనసభలో శాసన మండలిలో అనేక విషయాలను చర్చించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ ఎందుకు నిలిచిన ప్రజా సమస్యలు చర్చించడానికి భయపడి పలాయనం నిన్న అసెంబ్లీలో మాత్రమే చర్చకు పెట్టి ఈరోజు శాసన మండలిలో చర్చకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీసుకురాకపోవడం, తెలంగాణ తెచ్చిన ఒక యోధుడి పైన ఈ రకంగా సిబిఐ కేసు పెట్టడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రాజెక్టు నిలివ్వడం తప్ప ఈ రైతులకు సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలి, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి గోదావరి నీళ్లు యావత్ తెలంగాణకు అందించాలని చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయత్నాన్ని ఈరోజు కేవలం ఒక పిల్లర్ గుంగిపోయినందుకు తాము బీజేపీతో సంబంధాలు లేవని చెప్తూనే సిబిఐ అనేది బీజేపీ తొత్తు అని ఎన్నమ్మోన్నటి వరకు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు సిబిఐకి కేసు చెప్పడంలో ఆంతర్యం ఏందనేది అర్థమవుతుంది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు కుట్రబన్ని కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, అప్రతిష్టపాలు చేయాలనే తీవ్రమైనటువంటి కుట్రకి తెరదీశారు కనుకనే ఇవాళ శాసన మండలిలో మేము తీవ్రంగా ఎదుర్కోవడం జరిగింది, సభని స్తంభింపజేయడం జరిగింది. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎలాంటి తప్పు జరగలేదు, ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైంది అనేది మీరు చెప్తున్నమాట. అలాంటప్పుడు విచారణ ఎదుర్కోవడానికి మీకున్న భయం ఏంటి? ఏం విచారణ అండి? విచారణ న్యాయబద్ధంగా జరగలేదని మేము కోర్టులో సవాల్ చేశాం. కేసు పెండింగ్ ఉంది, కోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. చట్టపరంగా ఎవరినైతే ముద్దాయిగా ఇస్తున్నావో ఇంక్వైరీస్ ఆఫ్ కమిషన్ యాక్షన్ ప్రకారం 8BIC ప్రకారం నోటీసులు ఇవ్వాలి. వన్ సైడ్ కేవలం రాజకీయ లక్ష్యంగా ఒక పార్టీ తొత్తుగా వ్యవహరించి కమిషన్ వేయడాన్ని ఖచ్చితంగా మేము తిరస్కరిస్తున్నాం. ఎక్కడనైనా ఇంత కుంగిపోతే దాన్ని మరమ్మత్తు చేస్తారు. మరమ్మతులు చేయకుండా 2 సంవత్సరాల నుంచి తొక్కిపెట్టి ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యకు పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొత్తంగా బీఆర్ఎస్ పరిస్థితి. ఏదైతే కక్ష సాధింపులో భాగంగానే బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసిందని చెప్తారు. ఏదైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా విచారణ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తాం, ఎలాంటి తప్పు జరగలేదనేది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చెప్తున్నమాట.